నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మూడో విడత నేతన్న నేస్తం పథకాన్ని లాంచ్ చేసిన సీఎం. విజయనగరంలో చేనేత కార్లకు చెక్కులు అందజేసిన కలెక్టర్. శ్రీకాకుళం జిల్లాలో ఉత్సాహభరితంగా వన మహోత్సవం. సొంత గ్రామంలో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఉద్యోగులు. రామచంద్రాపురంలో భోజన విరామ సమయంలో ధర్నా. బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నంది విగ్రహం మాయం. ఘటనా స్థలిని పరిశీలించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సీఎం జగన్ మాత్రం సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 2 విడతల్లో నేస్తం కింద చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించిన జగన్ మూడో విడత సాయాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ చేశారు. విజయనగరం జిల్లాలో కలెక్టర్ సూర్యకుమారి ప్రజాప్రతినిధులతో కలిసి 530 మంది లబ్ధిదారులకు 1,20,00,000 చెక్కు అందజేశారు. మూడో విడత 530 మంది బెనిఫిషరీస్కి మన జిల్లా తరపు నుంచి 1,27,00,000 చిల్లర మనకి ఈరోజు వారి అకౌంట్స్లో జమ చేయడం అయింది. ఈ అందరికీ కూడా వీవర్స్ అందరికీ కూడా ఈ సద్వినియోగపరచుకొని ఏ ఉద్దేశంతో అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు ఇస్తున్నారో ఇది వేరే అర్జెన్సీలకి వాడుకోకుండా ఈ లూమ్ మెకనైజేషన్కి కానివ్వండి, మీ రా మెటీరియల్కి కానివ్వండి, వాటికి వాడుకొని ఇంకా మంచి వ్యాపారం చేయాలి, మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ ప్రగతిని ఆకాంక్షిస్తూ వర్క్షాప్స్ పెట్టి వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా చెప్దామంటున్నారు. సో మీ సహచరులందరినీ కూడా మీ కాన్స్టిట్యున్సీకి మీ ఊరికే వచ్చి ఇలాంటి వర్క్షాప్స్ చేసి ఇంకాస్త మీ జీవన సరళి మెరుగుపడే విధంగా మేము కూడా మీకు తోడ్పాటును అందిస్తాము. అట్లాగే ఇంకొక 2 విడతలు రాబోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు అభివృద్ధి చెందడానికి ఎట్లా అయితే అవసరమో దాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిందిగా మనవి. ఇంతమంది బెనిఫిషరీకి మన జిల్లాకి శాంక్షన్ ఇచ్చినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలండి. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న పచ్చతోరణం పేరిట వన మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సొంత గ్రామంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం దేవాది వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్ జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటారు. డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ధర్మాన కృష్ణ చైతన్య, నీటి యాజమాన్య పీడీ కూర్మారావు పాల్గొన్నారు. కొబ్బరికాయల నువ్వు ఉండగా మేము నాకు రాదు ఇటు అందులో కట్లని పెట్టారు ఫోటో తర్వాత చూసుకోవచ్చు.
తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు కదం తొక్కారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు అనేది ఉద్యోగుల సమస్య కాదని ఇది ప్రజల సమస్య అంటున్న ఉద్యోగులు బిల్లును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా భోజన విరామ సమయంలో రామచంద్రాపురంలో ఉద్యోగులు ధర్నా చేసి సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులు చేయాల్సి జిందాబాద్ 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 విద్యుత్ సవరణ ప్రైవేటీకరణ బిల్లును వెంటనే విద్యుత్ చట్ట సవరణ ప్రైవేటీకరణ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. నా పేరు శ్రీధర్ వర్మ, రాష్ట్ర విద్యుత్ ఓసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు యాక్చువల్గా ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ఉద్దేశం అయితే గతంలో ప్రభుత్వం తెలియపరిచింది. ఆ ఉద్దేశం మీద ఒక వన్ డే స్ట్రైకు మన ఆంధ్ర రాష్ట్రంలో ధర్నా చేసే కార్యక్రమం పిలుపువ్వడం జరిగింది. కానీ ఈ బిల్లు ప్రవేశపెట్టే విధానాన్ని కొద్దిగా పోస్ట్పోన్ చేయడం వలన మిగతా రాష్ట్రాల్లో ధర్నా కార్యక్రమము, మన రాష్ట్రంలో ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, ఈ భోజన విరామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మా జేఏసీ పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఇక్కడ జేఏసీగా వచ్చి ఈ డివిజన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని చాలామంది కేవలం ఇది ఉద్యోగుల సమస్య కిందే చూస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక ఉద్యోగుల సమస్య కాదు. నా పేరు మోపాడు సత్యనారాయణ, దాక్సార్ రూరల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. 327 కంపెనీ ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను. ఇది టోటల్గా అటెండర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా జేఏసీగా ఫార్మ్ అయ్యి ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయకూడదన్న ఉద్దేశంతో మేమందరం ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం గురించి ఈ కార్యక్రమాన్ని ఎత్తుకున్నాం. మేము మా డిపార్ట్మెంట్గా లాస్ కాదు, ఇది ఓన్లీ రాష్ట్ర గవర్నమెంట్కి ప్రజలకు కూడా చాలా అన్యాయం జరిగే ఇది తీర్మానం. దీనికి ఈ తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తిగా సహకరించి అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయకుండా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధ శ్రీ కుమారస్వామి ఆలయంలో నంది విగ్రహం మాయమైన సంఘటన వెలుగుచూసింది. కొన్ని వందల ఏళ్ల నాటి నుండి విగ్రహం గత శుక్రవారం నుంచే కనిపించకుండా పోవడంతో ప్రజలను కలవరపెడుతుంది. ఆలస్యంగా మేల్కొన్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆలయాన్ని సందర్శించి నంది విగ్రహం మాయమైన విషయాన్ని ధృవీకరించారు. కేసు నమోదు చేసి నిందితులను శిక్షిస్తామన్నారు.
సర్కార్ బడి అంటే ఒకప్పుడు అదో దావకాన అనేవారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలే మారిపోయాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యారంగానికి పెద్దపీట వేసింది. నాడు నేడు పథకం కింద సర్కార్ బడులకు అన్ని మౌలిక వసతులు సమకూరాయి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలు నాడు నేడు పేరుతో కొత్త సభకులు అద్దుకున్నాయి. పచ్చదనంతో కళకళలాడే పాఠశాలల ప్రాంగణాలు ఔరా అనిపిస్తున్నాయి. బలపాలు పాఠ్య పుస్తకాలు యూనిఫారములు మధ్యాహ్న భోజనాలు పలక బలపాలు పాఠ్య పుస్తకాలు యూనిఫారములు మధ్యాహ్న భోజనాలు పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు వినోదాలతో పాఠం వివరించే గురువులు పద పద అరెరి పద 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 బోధం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి DDPD పూర్తి చేసినోళ్ళు టెట్టులోన పాస్ అయ్యి DSC గెలిచినోళ్ళు DDPD పూర్తి చేసినోళ్ళు టెట్టులోన పాస్ అయ్యి DSC గెలిచినోళ్ళు అనుభవమున్నోళ్ళు అధ్యాపకులందరూ సుబడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది వేల ఖర్చులతో దూరభారమొద్దు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు వేల ఖర్చులతో దూరభారమొద్దు అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు పద పద అరెరి పద 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 బోధం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పరిపాలనపై పట్టు బిగిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరుతెన్నులు పరిశీలన నిమిత్తం క్షేత్రస్థాయి పర్యటనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం సబ్ డివిజన్లో పర్యటించిన కలెక్టర్ సూర్యకుమారి ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించారు. పెదబొండపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆమె సబ్ కలెక్టర్ భావన పిఓ కోర్మనాథ్లతో ఐటీడీఏలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. మనకి 3 డేస్గా డిస్ట్రిక్ట్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి. కోవిడ్ వ్యాక్సిన్ విస్తృతంగా అందరికీ కవర్ చేయడం కోసం మనం 45+ ఉన్న వాళ్ళని, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరినీ కూడా కవర్ చేయాలని ఉద్దేశం. అట్లాగే గర్భిణీ స్త్రీలకు వచ్చేటప్పటికి 8-9 నెల పడిన వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తున్నాము. డాక్టర్ సలహాతో చేసుకోవచ్చు వాళ్ళు కూడా, కానీ డాక్టర్ సలహా లేకుండా చేయడం లేదు. 7వ నెల వరకు మాత్రం మనం కవర్ చేస్తున్నాము. ఈ 3 రోజుల్లో కూడా ఈ రోజుకి 90,000 వ్యాక్సిన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. శుక్రవారం, శని, ఆది, సోమ 4 రోజులు. ఈ 4 రోజుల్లో కూడా ఇంత విస్తృతంగా చేస్తాము. ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఎవరెవరికైతే సెకండ్ డోస్ ఇవ్వాలో,
ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ 4 రోజులు. అలా కాకుండా సెక్రటేరియట్కి వచ్చి సెకండ్ డోస్ తీసుకోవడానికి ఆస్కారం ఇంకా కంటిన్యూగా ఉంటుంది. దానికి అవసరమైనంత డోసెస్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రణాళిక ప్రకారము కావాల్సిన డోసెస్ మనకి తెప్పించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న అపోహలు పెట్టుకుంటున్నారు. అలాంటి అపోహలు ఏమొద్దండి. జ్వరం వచ్చినా కూడా చాలామందికి రావడం లేదు. వచ్చినా కూడా మ్యాక్సిమం ఒక్కరోజు ఒళ్ళు నొప్పులు లాంటివి వచ్చి తగ్గిపోతున్నాయి. జ్వరం వచ్చినా కూడా 1-2 రోజుల కంటే ఉండదు. కాబట్టి పొలం పనులు ఆగిపోతున్నాయి అన్న ఆదుర్దాతో మీరు కనుక చేయించుకోకపోతే రేపొద్దున 3వ వేవ్ వచ్చినప్పుడు ప్రాణానికే ప్రమాదమైన పరిస్థితి కావచ్చు. మీ ప్రాణానికే కాకుండా మీ పక్క ఇంటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ కుటుంబ సభ్యులకు కూడా అది ప్రమాదం. కాబట్టి ఎవరెవరినైతే కలుస్తున్నారో వాళ్ళకి ప్రమాదం. కాబట్టి ఏ విధమైన డౌట్స్ పెట్టుకోకుండా, సందేహాలు లేకోకుండా వచ్చి ప్రొయాక్టివ్గా ఫస్ట్ డోసు చేయించుకోలేని వాళ్ళు ఫస్ట్ డోసు, 2వ డోసు మీకు సమాచారం ఫోన్ ద్వారా వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు అందుబాటులో ఉన్న సెక్రటేరియట్ కానీ హెల్త్ సెంటర్ కానీ వచ్చి మీరు చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద యజ్ఞంలాగా తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఎవరు వదలకుండా వచ్చి చేసుకోమని మనవి. తొందరలో 18+ వాళ్ళకు కూడా మన గైడ్లైన్స్ వస్తాయి. వాళ్ళు కూడా వచ్చి దీంట్లో చేయించుకోవచ్చు. స్కూల్స్ ముందే టీచర్స్కి, అలాగే డాక్టర్స్కి, అలాగే పబ్లిక్ కటింగ్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఎవరన్నా మిస్ అయిపోతే వాళ్ళు కూడా వచ్చి వేయించుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది. ఈసారి 11:20 నాకు ప్రాబ్లం రాదు. ఈస్ట్ వాళ్ళంటే ఈ కాల్ వచ్చి చేస్తున్నారా? జీవామృతం చెప్తున్నారా? ఇక్కడ వాటర్ లేక ఏమన్నా దమ్ మీద ఉన్నది పోయే ఛాన్స్ ఉందా? కాకపోతే అంటే వాళ్ళు ఒకసారి ఇక్కడికి రమ్మంటారు, అక్కడికి తోలుకోవాలి. దాన్ని పెట్టి చూపించాలి. మొదటి పంట వర్షాలు రాకపోతే దాని మార్కెట్ ఎక్కడుంది? వచ్చేటట్టు మినిమల్ ఇస్తే చేయగలుసుకోగలుగుతారా? అది మంచి రేట్ కదా, కంటే మంచి రేట్ వస్తుంది. అక్కడైతే చెప్తానే ఉన్నారు, చెప్తానే ఉన్నారు కానీ తీసేస్తుంది. అంటే వెదర్ అలా ఉంది. ఇక్కడ తప్పతున్నామండి. రేపు స్కూల్స్ ఓపెన్ అయితే అప్పుడు ఛాలెంజ్ చేస్తాం. కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని కార్మిక కర్షకులు ఐక్యంగా దేశవ్యాప్త పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంఘాలు ఆందోళన అట్టుడికించాయి. పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ధర్నాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి. పెద్దాపురంలోని చింతల సత్యనారాయణ, దాడి బేబీ, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగగా సామర్లకోటలో టి నాగమణి, బాలం శ్రీనివాస్, కరణం శ్రీనివాసరావు ధర్నా చేశారు. అమ్మేయడానికి సిద్ధంగా ఉంటే ఏమవుతుందో పేరు పేద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా చాలా మంది రావాలి, పోలే వాళ్ళు వెళ్తారు. ఆ ఎప్పుడే మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నాకి పిలిపించాం అందరు కూడా. ఎందుకంటే పెండింగ్ లైన్ విడుదల చేయాలి. అలాగే సంక్షేమ చట్టాలు తయారు చేయడం జరిగింది. ఆ నల్ల చట్టాల ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. అంటే రైతు
తనకి పండించే పంటకి గిట్టుబాటు ధర అడిగే హక్కు లేదు. మార్కెట్ యార్డులను రద్దు చేస్తా ఉన్నారు. అదేవిధంగా దాచుకుంటున్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్లు కూడా ఈరోజు తీసివేస్తా ఉన్నారు. ప్రైవేట్ గోడౌన్లు పెడతా ఉన్నారు. గుజరాత్లో అనేక ప్రైవేట్ గోడౌన్లు తయారు చేశారు అంబానీ కంపెనీ వాళ్ళు. అంటే భవిష్యత్తులో మనకి ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర సరుకులు ఏవి కూడా ఈ ధరలకు అందే అవకాశాలు లేవన్నమాట. అంటే ఇది రైతుల సమస్య కాదు, మొత్తం దేశ ప్రజానికం సమస్య, ధరల సమస్య. ఈరోజు పెట్రోల్ ధరలు చూస్తా ఉన్నాం, రోజుకి 10 రూపాయల నుంచి 60 పైసలు చొప్పున పెరుగుకుంటూ వెళ్తుంది. ఈరోజు 110 రూపాయలు ఉంది పెట్రోల్, డీజిల్ ఏమో 100 రూపాయలు ఉంది. వాస్తవంగా పెట్రోల్ ఖరీదంతా అసలు 35 రూపాయలు మాత్రమే ఉంటున్నటువంటి ఆ పెట్రోల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పన్నులు వేసి 110 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ పెట్రోల్ని జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే కేవలం 45 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చు. కానీ అలా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? మనం వాడే కార్లు ఈ బైకులు వీటికి వాడే పెట్రోల్కి ట్యాక్స్లు ఎక్కువ, కానీ విమానాల్లో వాడే ఇంధనాలకు మాత్రం చాలా తక్కువ ట్యాక్స్. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత ఉత్పత్తి చేస్తుందో అంతే స్థాయిలో మరొక ఫ్యాక్టరీ ప్రైవేట్ది జార్ఖండ్లో ఉంది. దాంట్లో మాత్రం కేవలం ఉండదు 30,000 మంది, 140,000 మంది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇంతమంది ఉద్యోగాలు పోయిన తర్వాత, ప్రైవేటీకరణ జరిగిన తర్వాత అందులో ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయో ఆ ప్రైవేట్ కంపెనీని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇనుము ఇప్పుడు వచ్చిన ఈ ధరకి తర్వాత వస్తుందా? ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఇప్పుడు ఇచ్చే రేటుకి వాళ్ళు ఇస్తారా? మనం ఇల్లు కట్టుకోగలవా? కాబట్టి అంటే ఇది ఒక్కటే కాదు, కేవలం ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి గవర్నమెంట్ పెట్టింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఆ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు 42,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 8,000 కోట్ల ఆదాయం వచ్చింది. మరి ఇంత ఆదాయాన్ని వస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేయాలనే ఉద్దేశం ఏంటి? ఎక్కడైనా నష్టాలు వస్తే అమ్ముతారు ఎవరైనా సరే, లాభాలు వచ్చినాయి కూడా అమ్మాలని చెప్పేసి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? కేవలం 2 వ్యక్తుల కోసం చేస్తున్నారు. అంబానీ, అదానీ ఉంటే చాలు, దేశంలో ప్రజానికం ఏమైపోయినా పర్లేదు, రైతులు ఏమైపోయినా పర్లేదు, కార్మికులు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళ ఆలోచన ఉంది. మీ ఆలోచన తప్పు. మీరు 100లో ఒక్కలే ఉన్నారు, 99 మంది తెరబెడితే మీరు ఎక్కడుంటారో తెలియదు అని చెప్పేసి మన హెచ్చరిక చేయడం కోసమే ఈరోజు సేవ్ ఇండియా కార్యక్రమం తీసుకున్నాం. ఈ సేవ్ ఇండియా కార్యక్రమం ఈ తారీఖుని తీసుకోవడం కూడా కారణం ఉంది. 1942లో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాడిని వెళ్ళగొట్టడానికి మనం నిర్ణయించిన తారీఖు ఆగస్టు 9, క్విట్ ఇండియా అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేస్తాం. బ్రిటిష్ వాడిని తరిమి కొట్టాం. ఇప్పుడు సేవ్ ఇండియా అని చెప్పి మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఇది కార్పొరేట్ శక్తుల నుంచి మన భారతదేశాన్ని రక్షించుకోవాలని, భారతదేశాన్ని రక్షించుకోవడం అంటే కార్మికుల్ని, రైతాంగాన్ని, రైతులను, వ్యవసాయ కార్మికులు రక్షించుకోవడం, అంతిమంగా మన దేశం నుండి కార్పొరేట్ శక్తుల నుంచి మన దేశ ప్రజానికాన్ని రక్షించుకోవడం. కాబట్టి ఈ యొక్క సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి మొత్తం 50 మంది సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మండల కార్యదర్శి నాగమణి గారు మాట్లాడతారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో వివాదాస్పదమైన 22 గ్రామాల్లో లోక్సత్తా ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు పర్యటించాయి. కొటియా గిరిజన గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు లోక్సత్తా కార్యనిర్వాహక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నేతలు గంజాయి భద్ర, నేరెళ్ల వలస తదితర గ్రామాలను సందర్శించి వారితో సమావేశాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో బీశెట్టి బాబ్జీ 22 గ్రామాల ఏపీకే చెందుతాయని అన్నారు. మైన్స్ మినరల్స్పై ఒడిశా కన్నేసిందని ఆరోపించారు. వివాదాస్పద కొటియా గ్రామాలు సమస్య దశాబ్దాల కాలంగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్ను ఆనుకొని జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో లోక్సత్తా పార్టీతో పాటుగా వివిధ ప్రజా సంఘాల నేతలతో కలిపి ఈ నెల 5వ తారీఖున గురువారం నాడు కొటియా, ఎగుసెంబి, దిగుసెంబి, నేరెళ్ల వలస గ్రామాలు సందర్శిస్తే గిరిజనులంతా మాతో కలిసి మేము ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంటాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మాకు కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు పోడు వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు ఇవ్వండి, మా పిల్లలకి అంగన్వాడీలు కావాలి, మాకు బడులు కావాలి, మాకు ఇళ్ళు కావాలని చెప్పారు. ఈ వాస్తవాన్ని తీసుకొని మేము స్థానిక శాసనసభ్యులు పీడిక రాజన్న ద్వారా సాలూరు శాసనసభ్యులతో కూర్చొని సమావేశమయ్యాం. తదుపరి వివరాలతో కూడుకున్నటువంటి వినతిపత్రాన్ని ఐటీడీఓ కోరమనాథ్ గారికి ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళొచ్చిన తర్వాత గిరిజనుల్లో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ జరిగిన అలజడి గమనించినటువంటి ఒరిస్సా
రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా కొటియా ప్రాంతంలో పర్యటిస్తే అడ్డుకుంటామని చెప్పి నిన్న ప్రకటన చేశారు. అత్యంత బాధాకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గిరిజనుల తాలూకా భవిష్యత్తును కాపాడడానికి ముందుంటాం. ముఖ్యంగా ఒరిస్సాలో అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీజేడీ అన్ని పార్టీలు కలిపి కొటియా వరకు సందర్శిస్తున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొటియా వచ్చి కొటియా ప్రజలతో కూర్చొని సమావేశం అయినప్పుడు మాకేం హక్కు లేదు, కొటియా మనది, ఈ రాష్ట్రానిది. అక్కడ ఉన్నటువంటి మైన్స్ లేకపోతే కొండలు, అనేక రంగాల్లో ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజ సంపదను దోచుకోవడానికి ఒరిస్సా ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడని తిప్పుకొట్టాలి. అందుకని లోక్సత్తా పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరో భయపడితే భయపడిపోవడానికి సిద్ధంగా లేము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అవసరం అనుకుంటే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ఏకతాటిపైకి తీసుకొస్తాం. కొటియాతో పాటుగా మనకి విభజన ప్రాంతంలో ఉన్నటువంటి వివాదాస్పద 22 గ్రామాల్లో గిరిజనులు ఆదుకుంటామని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఎవరో భయపడిపోయే ప్రశ్నే లేదు. త్వరలోనే మొత్తం మన వివాదాస్పద 22 గ్రామాల్లోని తెలుగు నామఫలకాలు ఉండాలి, అలాగే అంగన్వాడీ బడులు ఉండాలి, గిరిజనులకు పోడి పట్టాలు ఇవ్వాలి, అట్లాగే ఇల్లులకి కావాల్సినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్యారంటీగా 100% కొటియా ఆంధ్రప్రదేశ్దే. ఒరిస్సా ప్రభుత్వం దీనిపైన ఆశలు వదులుకోవాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో పురపాలక సంఘాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసిన కమలనాథులు ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ ఆధ్వర్యంలో తుని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజును కలుసుకున్న బీజేపీ నేతలు డ్రైనేజ్, శానిటైజేషన్ తదితర అంశాలపై చర్చించారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. అది ఇంకా పూర్తిగా లేదు. మన ఎస్టిమేట్స్ అన్ని విజయవాడ మొత్తం అదంతా మొత్తంలో రెడీ చేసి హైయర్ పెట్టారు. శాంక్షన్ కావాలి. అంచనాల నుంచి రెడీ అయ్యింది, అంచనాలు ఆమోదించేసరికి ఒక అప్పటి నుంచి విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో జగనన్న పచ్చతోరణం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా టోకూరు పంచాయతీ సర్పంచ్ కిలో మోస్టియా కార్యదర్శి లక్ష్మీ, అటవీ శాఖ అధికారుల భాగస్వామ్యంతో క్రియాశీల సంస్థ నేచర్ డైరెక్టర్ వికాస్ బాలరాజు మొక్కలు నాటారు. పర్యావరణ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించి గిరిజన హక్కులపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచాలన్నారు. చంద్రరావు దొన్ను పాల్గొన్నారు. ఆదివాసులు అన్నదమ్ములమ్మా, ఓ అన్నదమ్ములమ్మా, అరకులోయలో ఆదివాసులు ముద్దు బిడ్డలమ్మా, మా ముద్దు బిడ్డలమ్మా, అరకులోయలో మా ముద్దు బిడ్డలమ్మా, అరకబేగూడలో ఉప్పంపేట, మాదేరు, అరసింతపల్లి, ఆపయ్యూరు, అరటిల
చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి. అది మీరు క్రమం తప్పకుండా క్రమశిక్షణగా పాటించాలని నేచర్ సంస్థ నుంచి ప్రత్యేకమైన పిలుపునిస్తున్నాము. ఆ పిలుపుని మీరు శిరసా వహించి చెత్తలోనే పెట్టి జంక్షన్ ని నీట్ గా ఉంచుతారని కోరుకుంటున్నాం. అలాగే మనకి పేసా సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఆదివాసులకు గ్రామ సభలు జరగాలి. మన పాలన మనదే, స్వపరిపాలన సుపరిపాలన అంటాం. స్వపరిపాలన సుసాధ్యం చేస్తూ ప్రతి పంచాయతీలోని 4 గ్రామ సభలు జరగాల్సింది. అలా జరిగి గ్రామ సభ సభ్యులను ఎన్నుకోబడి మన వంతు మన పాలన మనమే చేసుకునే విధంగా, మనకి చట్టాలను అమలు చేసే విధంగా మనం పోరాడదాం, కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, నేచర్ ఎప్పుడు మన నేచర్ పుట్టింది ఇక్కడ చాలా వరకు అందరికీ తెలుసు. బాలరాజ్ గారిని, మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరమణులారా, ఇప్పుడే మేము బగ్మరవలస గ్రామంలో ఈరోజు జగనన్న పచ్చతోరణం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం, ఈరోజు పారిశుద్ధ్యం చూస్తే మన బొర జంక్షన్లో అస్తవ్యస్తంగా ఉంటుంది. మన షాప్లో టూరిస్టులు కానీ ప్రయాణికులు కానీ వివిధ ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు టీ తాగుతూ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్ కానీ ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా పడేయడం జరుగుతుంది. కావున మేము నేచర్ పీడీ గారికి కోరడం జరిగింది, సార్ డస్ట్బిన్లు మాకు డొనేట్ చేయాలని చెప్పి. ఖచ్చితంగా నేను డొనేట్ చేస్తానని చెప్పి వారు ముందుకు వచ్చారు. కనుక మా టోకూరు గ్రామ పంచాయతీ తరఫున, మా సచివాలయం తరఫున, మా పంచాయతీ ప్రజలందరి తరఫున మరొకసారి వికాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా పరిసరాల పరిశుభ్రతకు అధికార యంత్రాంగం శిక్షణా తరగతులు నిర్వహించింది. ఇందులో భాగంగా ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గోవింద్ అధ్యక్షతన ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బదిరెడ్డి గోవిందు, గొల్లపల్లి బుజ్జి, నీరుకొండ సత్యనారాయణ స్వచ్ఛ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పురవీధుల గుండా ర్యాలీ చేశారు. సర్పంచులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి మన సభాధ్యక్షులు ఎండిఓ గారికి, ఈఓపీఆర్డీ గారికి, ఏఈ గారికి, మన సోదరుడు ఎంపీపీ అభ్యర్థి గారికి, సత్యనారాయణ గారికి, ఈఓపీఆర్డీ గారికి, ఏపీఓ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, మన సెక్రటరీస్కి, ఏఎన్ఎంస్కు, మన వివో లీడర్స్, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం చాలా గవర్నమెంట్లు, ముందు ఉన్న గవర్నమెంట్లు అన్నీ కూడా స్వచ్ఛ సంకల్పం కిందే పేర్లు మార్చుకుంటూ పెట్టడం జరిగింది. కానీ వాళ్ళకి మనకి ఒక తేడా ఉంది. మనకి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోని కూడా పెట్టినటువంటి సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ అన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకి ఏ కమ్యూనిటీ వారికి ఏ అవసరం అన్నీ తెలుసుకుని కమ్యూనిటీల వారీగా లబ్ధి చేకూరాలంటే సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటరీ వ్యవస్థ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతి ముఖ్యమైనది మన పెద్దలందరూ చెప్పారు, మన గ్రామాలు పరిశుభ్రంగానే ఉంటేనే మనందరూ ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎవరు ఏ పని చేసుకోవాలన్నా వారి వృత్తులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా జరుగుతాయి. మన ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలి, రోడ్డు ఎలా పోయినా పర్వాలేదు. ఆ పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మనకి మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, నూతనంగా మనకు వచ్చిన కోవిడ్ కానీ ఎక్కడికే పోదు, మన దగ్గరే ఉంటుంది. మన బుజ్జి గారు చెప్పినట్టు కోవిడ్ వల్ల అందరూ కూడా ఎంతో కొంత పరిశుభ్రత నేర్చుకున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో మీ పంచాయతీ సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి, ఆ టీంకి అందరికి కూడా మీరు అందరూ సహకరించి, ఎవరి ఊళ్ళో మన జడ్బీసీ గారు చెప్పారు, నేను దారంట పోతా ఉంటే పలానా చోట చెట్టు ఉందని చెప్పి ఆ కన్సల్ట్ ఎవరికో చెప్పాలి. చెప్పి మన్నాడు కూడా తీసేరా లేదా అనే దాని మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఎవరికో ఒక ఎమ్మెల్యే గారికో లేదా ఎంపీపీ గారికో జడ్బీసీ గారికో అందరికీ కూడా మన స్వచ్ఛ సంకల్పం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టింది ఏంటంటే అది మన కోసం. అలాగే గాజువాక బీసీ రోడ్లో గల
హెచ్పిసిఎల్కు చెందిన వెంకయ్యమ్మ కనికిరెడ్డి ఏజెన్సీ పెట్రోల్ బంక్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. పెట్రోల్లో కల్తీ, రీడింగ్ జంప్ వంటి ఆరోపణలు రావడంతో విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్ కొట్టే పంపులో రీడింగ్ జంప్ అవుతుందన్న ఫిర్యాదు మేరకు దాన్ని తనిఖీ చేశారు. శాంపుల్ సేకరించి ఏమైనా లోపాలు ఉన్నట్టయితే చర్యలు తీసుకుంటామని ఏఎస్ఓ గురుమూర్తి చెప్పారు. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు 104 ద్వారా అందుతున్నాయి. పల్లె పల్లెకు రివ్వుమంటూ వస్తున్న 104 వాహనంతో గ్రామీణులకు వైద్య సిబ్బంది పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలంలో రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున 104 వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రాహ్మణతర్లలో డిఎం రవికుమార్, ఓఈ ముకుందరావు, డాక్టర్ మంజు, డిఈఓ లోకనాథం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిగాయి. రామాబాయి, సరస్వతీదేవి, భాగ్యలక్ష్మి, కళ్యాణి, పైలట్ సత్యం సేవలు అందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముకుందరావు. నేను 104 ఏఎంఎస్ అరవింద్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ 104 సర్వీసెస్లో ఈ టెక్నికల్ డివిజన్ సంబంధించి 12 వెహికల్కి నేను ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నానండి. సో ఈ 12 డివిజన్, ఈ 12 మండలాలు కూడా నేను ఎప్పుడు కూడా వెళ్తుంటాను. ఎంతోమంది కూడా నాకు సపోర్టింగ్ ఉంటారు. అంతమంది అన్ని దగ్గర కూడా మంచి ఓట్లు వస్తుంది. మా డివిజన్ నుంచి ఎవ్రీ వెహికల్ కూడా ప్రతిరోజు కూడా 70-80 ఓపీ యావరేజ్గా ఉంటుంది. అలాగే టెస్ట్లు అని, ఈసీజీస్ అని, అలాగే బ్లడ్ షుగర్ అని, అలాగే టీపీ, అలాగే ఆస్తమా, వాటి అన్నింటికి కూడా సంబంధించి టెస్టులు చేస్తూ వాటికి మందులు కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది. మిగతా అందరూ కూడా ఇప్పుడు నేను గ్రామదారులో వచ్చానండి. గ్రామదారులో కూడా 75 ఓపీ వచ్చింది. ఇక్కడ మేడం గారు చాలా సపోర్టింగ్ ఉంటారు. డాక్టర్ మంజు గారు, అలాగే మా డిఈఓ లోకనాథం గారు, డ్రైవర్ సత్యం, అలాగే మిగతా ఇక్కడ ఏఎన్ఎంస్ ఆఫీస్ కూడా మాకు చాలా సపోర్టింగ్ ఉంటారు. ఇక్కడైనా కాదు, ప్రతి ఈ డివిజన్లో, టెక్నికల్ డివిజన్ సంబంధించి ప్రతి మండలంలో, ప్రతి వెహికల్లో చాలా మంది సపోర్ట్గా ఉంటున్నారు. అందు కూడా ప్రతి దగ్గర కూడా మాకు ఓపీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇంకా దీన్ని మాకు అంతేకాకుండా మాకు ఇక్కడున్న బెనిఫిషియర్స్, అలాగే లోకల్లో ఉన్న ప్రెసిడెంట్స్, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా మాకు సపోర్టింగ్ చేసి ఇంకా మా యొక్క ఓపీని కానీ మా యొక్క సేవలను కానీ వినియోగించుకుంటారని అది కోరుతున్నానండి. థ్యాంక్ యూ. పలాస 104 మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అని మాట్లాడుతున్నాను. ఇక్కడ రామంతర్ల గ్రామంలో 104 మెడికల్. ఇక్కడ పేషెంట్స్ చాలా కోఆపరేట్ చేస్తారు అండ్ ఏమో మాస్టర్స్ కూడా చాలా కోఆపరేట్ చేయడం వల్ల మనకు ఒక 80-90 దాకా ఓకే వస్తుంది. అండ్ ఈసీజీ, హెచ్బి, ఆర్బిఎస్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి బాగానే. సో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని నాకు సపోర్ట్ చేస్తూ మా డిఈఓ లోకనాథన్ గారు, డ్రైవర్ సత్యం గారు, ఇంకా మా ఓన్ గారు కూడా
చాలా హెల్ప్ చేస్తుంటారు. మాకు ఏమైనా అవసరం ఉన్నా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి మళ్ళీ ఇంకా చాలా గ్రామాల్లో జరగాలని, ఇలాంటి వాటికి పేషెంట్స్ కూడా సపోర్ట్ చేయాలని, ఏమైనా సాధ్య సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా అనంతగిరిలో వెలుగు వివోలు యానిమేటర్ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వివోల ఉపాధికి దెబ్బతీసేలా కాలపరిమితి సర్కులను రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు సెక్రటరీ గంగరాజు, అంగన్వాడీ మండల అధ్యక్షురాలు కళావతి, ఉపాధ్యక్షురాలు మంజుల, మోర్చా జన్ని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే వాళ్ళు నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాలు కూడా ఈరోజు విధుల నుండి తొలగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్ధంతరంగా నిర్ణయాలు తీసుకొని జీవోలు చేసి కొత్త చట్టాలు చేసి ఈరోజు ఉద్యోగాలు తీసే పనిలో ఉన్నారు. ఇది తప్పని ముమ్మాటికి మేము హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీలు అయితే దాన్ని నమ్ముకొని వాళ్ళు జీవితం అంతా త్యాగం చేస్తున్నారు. అలాగే ఐకేపీలో వివోఏలు వాళ్ళు దాన్ని నమ్ముకొని వాళ్ళ జీవితం త్యాగం చేస్తున్నారు. అలాగే ఆశా వర్కర్లు, అలాగే మిడ్ డే మీల్స్, విఆర్ఏ అంటే తలారి సంఘం, వీళ్ళు ఎవరు చూసినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సేవలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి హక్కులు ఇవ్వకుండా చట్టాల్ని కొత్త చట్టాలు తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లు అంటే 12 గంటల పని విధానం ఏదైతే పాత రూల్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకొచ్చి ధర్నా చేసినా, న్యాయం కోసం అడిగినా వాళ్ళని అక్కడ నుండి తొలగించడం లాంటి కోడ్లు తీసుకొచ్చి ఈరోజు నిర్బంధంలో పెడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అది విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్మికులు ఉంటేనే దేశానికి వెన్నుముక్క, మన్నుగడ. అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొని కార్మికులపై రుద్దుతే ఊరుకునేది లేదు. నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు. ఆయన రాజ్యాంగంలో అన్ని పొందుపరిచిన రిజర్వేషన్లు, హక్కులు, మా సాంప్రదాయాలు, సంస్కృతులు అన్నీ ఉన్నాయి. దాన్ని ఎత్తుగడగా మేము దాన్ని కొనసాగిస్తాం, దాని జీవన విధానం కొనసాగిస్తాం. కానీ మధ్యలో మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేస్తే నేను కేంద్రం నుండి దించుతామనేది హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నాయో వాళ్ళ జీవోలు కానీ చట్టాలు కానీ అమలు అవ్వాలా. ఆ రకమైన పరిస్థితి లేకపోతే ఈ ప్రాంతం నుండి కేంద్ర ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి దెబ్బ రానున్న కాలంలో తగులుతుంది. ఈ ప్రాంతంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో అనంతగిరి మండలంలో అనేక వనరులు ఉన్నాయి. మైనింగ్లకు మాత్రం ఇక్కడ అనుమతులు ఇస్తున్నారు. మైనింగ్ మాఫియా బడా డాండ్లు ఇక్కడ దిగి మైనింగ్ని ఏలి ఇక్కడ ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తులు తరలించుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మాత్రం క్షణాల్లో అనుమతులు ఇస్తారు. ఉద్యోగస్తులకు మాత్రం పర్మనెంట్ చేయమంటే 1కి 100 సార్లు కదా 1000 సార్లు ఆలోచిస్తారు. ఉన్న ఉద్యోగాలు కూడా బీగేస్తారు. ఈరోజు మన ప్రాంతాల్లో చూస్తున్నాం. నిమ్మలపాడు కానీ, అటు కుడియా కానీ, షరియా కానీ, బొర్రా, అటు భీంపలు, లువ, ఈ మైనింగ్లు చూసినప్పుడు ఎక్కడ చూసినా కొన్ని 1000 కోట్లతో కూడినటువంటి ఆస్తులు తరలించకపోతున్నారు. కానీ ఇక్కడ ఉద్యోగాలకు వచ్చినప్పుడు న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవడానికి లేకపోతే న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం వెనకాడుతున్నాయి. ఇటువంటి వెనకాడడం కాదు, మా ఓట్లతో అధికారంకి వచ్చి మమ్మల్ని ఉన్న ఉద్యోగాలు పీకుతే మిమ్మల్ని ఇక్కడ నుండి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. ఆషాఢం వెళ్ళింది, శ్రావణ మాసం వచ్చింది. శుభకరమైన శ్రావణ మాసం తొలి మంగళవార పూజలతో విజయనగరంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ పైడితల్లి అమ్మవారి వనం గుడికి భక్తులు పోటెత్తారు. దుర్గాలయం, ఉపాలయాల్లో మహిళలు శాస్త్రోక్తంగా శ్రావణమాస మంగళవార పూజలు నిర్వహించారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ మాసంలో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు సాయి కిరణ్ శర్మ చెప్పారు. విజయనగరం గ్రామంలో వేసినటువంటి శ్రీ పైడితల్లి వారి వనంగుడి దేవస్థానంలో ఈరోజు మంగళవారం అత్యంత విశేషంగా అమ్మవారి కుంకుమ పూజలు, అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది స్త్రీలు అందరూ కూడా అమ్మవారి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి యొక్క నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రంతో ప్రారంభమయ్యి అత్యంత విశేషముగా ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసంగా చెప్పబడి ఉన్నది. శ్రావణ మాసం వచ్చిందంటేనే మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అందరూ కూడా ఈ యొక్క మాసంలో మంగళవారం కావచ్చు, లేకపోతే గురువారం కావచ్చు, అమ్మవారికి పూజలు చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత సులభమైనటువంటి మార్గంగా ఈ యొక్క మాసాన్ని మనకి శాస్త్రోక్తంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క మాసంలో ఈరోజు అత్యంత విశేషంగా మంగళవారం, ప్రథమ మంగళవారం, సోమవారం, శ్రావణ మంగళవారం చేత చాలామంది భక్తులు ఈరోజు మన యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క కరుణాకటాక్షాన్ని కూడా పొందుతున్నారు.
పెద్దగంచాడిలో శ్రావణమాస పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని స్థానిక కంచుమాంబ అమ్మవారిని ఆకుకూరలు కాయగూరలతో అలంకరించారు. కంచుమాంబ అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసంలో అమ్మవారు వారానికో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి, విజయకుమారి దంపతులు ప్రత్యేక పూజలు గావించారు. ఓం శ్రీమాత్రే నమః, శ్రీచక్ర నిలయాయ నమః, శ్రీ కుంచుమాంబ దేవతాభ్యో నమః. నిన్న అనగా తేదీ 9వ తారీఖు నుంచి ఈ శ్రావణ మాసోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈవేళ మంగళవారం, శ్రావణ మంగళవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ 5 మంగళవారాలు వచ్చాయి. ఈ 5 మంగళవారాలు కూడా అమ్మవారికి నేను తలపెట్టింది. అమ్మవారికి నా 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 మనసుకు తోచింది. ఈవేళ కాయగూరలు అంటే శాకాంబరి అవతారం. 2వ వారం గాజులు, కొన్ని స్త్రీలు గాజులు వేసి అమ్మవారికి అలంకరిస్తాం. 3వ వారం పళ్ళు, 4వ వారం పువ్వులు, 5వ వారం పిండి వంటలు. వీటితో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి సహస్రనామార్చన చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకొని యావన్ గ్రామ ప్రజలందరూ కూడా సుశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, దీర్ఘ సుమంగళీలుగా స్త్రీలందరూ కూడా చిరకాలం వర్తిల్లాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాలు జరిపించే శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ కుంచుమాంబ ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు వైకాపా ప్రభుత్వం ద్రోహం చేస్తుందని బీజేపీ ఆరోపించింది. దళితుల సమస్యలపై బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు టొంపల అప్పలరాజు ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణులు నిరసన దీక్షను జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ప్రారంభించారు. దళితుల సమస్యలను జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. బగ్గం రాజేష్, రాజేంద్ర, దక్కు ఆదినారాయణ, చెన్నా బంగారాజు, తాతాజీ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దళితులకు జరిగే అన్యాయం మరే ఇతర దేశాల్లో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతుంది అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందో ఆ నిధులన్నిటినీ కూడా దారి మళ్లించి తమ యొక్క మనుషులకి, తమ యొక్క కార్యకర్తలకి ఇచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఎస్సీ రుణాలు ఏవైతే మంజూరు చేయాలో బ్యాంకులు, ఆ నిధులను కూడా ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా వచ్చే రుణాలు, ఆ నిధులను కూడా పక్కకు మళ్లించి తమ యొక్క సొంత కార్యక్రమాలకు ఉపయోగించుకునే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దళితులకి అన్యాయం జరగడంలో, అన్యాయం చేయటంలో మేమే ముందున్నాము అన్నట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను విడుదల చేయాలి. అలాగే ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చారో దాన్ని తక్షణమే అమలు చేయాలి. ఏవైతే దళితుల మీద దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా ఇక్కడ చూస్తే మా విజయనగరం పార్లమెంటరీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు టొంపల అప్పలరాజు గారు, ఆయన దళితుల పక్షాన పోరాటం చేస్తున్నారని చెప్పి అన్యాయంగా, అక్రమంగా ఆయనపై ఏదైతే రౌడీ షీటర్ ఓపెన్ చేశారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎవరైతే గొంతు ఎత్తి మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఎవరైతే గొంతు ఎత్తి ప్రజల సమస్యలను వినిపిస్తారో వారి గొంతుని నొక్కే విధంగా, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా లేదా అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. తమ యొక్క బలాన్ని ఉపయోగించి, తమ యొక్క పోలీసుల చట్టాలను ఉపయోగించి ఈ మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించాలి అనే ఒక రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. దీన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఏవైతే ఎస్సీలకి న్యాయం చేకూర్చే విధంగా పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. స్థానిక సాయి కాలనీలో నివాసం ఉంటున్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యం పక్కనే ఉన్న కోటేశ్వరరావు ఇళ్లలోని ప్రవేశించిన దొంగలు 14 తులాల బంగారం, 80,000 నగదు, ల్యాప్టాప్ అపహరించుకు పారారయ్యారు. సత్యం సొంతూరుకు రణస్థలం వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. ఒకసారి ఆయన ఫోన్ చేసి విశాఖ జిల్లా అనంతగిరిలో ఆదివాసీ దినోత్సవాన్ని అట్టహాసంగా జరిగింది. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ నేతలు దుంబరి సంజాసిరావు, సుబ్లారి గురధర మాట్లాడుతూ గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో దూర అనిల్, దుంబరి శ్యామ్ కుమార్, జానకి రామనాయుడు, దేవుడు, త్రినాథ్, గుబాయి, మురళి, శ్యామ్ సుందర్, అర్జున్, నందయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఇల్లు మెడిసిన్ లేకపోవడం వల్ల మేము ఈరోజు నల్ల బెడిసిన్తో మరి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. దీనికి కారణము మరి ఆదివాసీ ప్రాంతంలో మరి 1/70 చట్టం అయితేనేమి, ఈసా చట్టం అయితేనేమి, అలాగే మరి జీవో నెంబర్ 3 మరి సుప్రీంకోర్టు 5 జడ్జిలతో మరి వారు ఈరోజు కొట్టివేయడం అయింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని భావిస్తున్నాం మేము ఆదివాసులందరము. అలాగే జీవో నెంబర్ 3 అనేది ఆదివాసులకు మరి గుండెకాయ లాంటిది. అటువంటి జీవో నెంబర్ 3 లేని ఎడల ఈరోజు మరి ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ నిరుద్యోగ సమస్య పెరగడం వల్ల ఉపాధి లేక, ఎటువంటి ఆధారం లేక నిరుద్యోగులుగా ఉండిపోయి నిరసన లేకపోతున్నారు. కావున ఈ జీవో నెంబర్ 3ని వెంటనే ప్రభుత్వం వారు మరి టీఏసీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేది ఒక తీర్మానం చేసి ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనుల చేత మరి భర్తీ చేయాలని మేము ఈరోజు ఆదివాసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు మరి టూరిజం పేరు చెప్పి మరి ఈరోజు అంతా కూడా టూరిజం మీద దృష్టి సారిస్తే తప్ప ఆదివాసుల పట్ల ఎటువంటి మరి సానుకూల దృక్పథంతో మరి వివరించే తీరు లేకపోతుంది ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వమే కాక మరి ఇక్కడ ఈరోజు మరి నల్ల బేడ్జీలు కట్టుకుని నిరసన తెలియజేస్తున్నామంటే సుప్రీంకోర్టు కొట్టివచ్చిన జీవో నెంబర్ 3ని మేము విశాఖపట్నంలో గ్రీవెన్స్కి కలెక్టర్ దగ్గర పాదయాత్ర చేస్తూ మరి చేయాలనే సంకల్పంతో మరి ఆదివాసీ జేఏసీ ఈరోజు మరి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసము మరి వైజాగ్ రూరల్ ఎస్పీ గారికి మరి మా ఆదివాసీ జేఏసీ తరఫున మరి పర్మిషన్ తీసుకోవడం వెళ్తే ఈరోజు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే మేము పాదయాత్ర చేస్తామంటే గత 2 సంవత్సరాలుగా ఉభయ రాష్ట్రాల్లో దేశంలో వాటిని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇక ఆదివాసుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వాలు మమ్మల్ని రోడ్డు మీదకి ఎందుకు లాగుతూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి ఉద్యమాలు, ఏ రకమైనటువంటి ఉద్యమాలు కూడా చేయడానికి మేము ముందుకు రాం. మాకు కావాల్సినటువంటిది, మాకు కల్పించినటువంటి చట్టాలను కానీ హక్కులను కానీ చక్కగా అమలుపరిచినట్లయితే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాన్ని మాకు చక్కగా అందించినట్లయితే చాలా ప్రశాంతమైనటువంటి జీవనంలో గడుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని గిరిజనులకు అందేటువంటి అన్ని ఫలాల్ని కూడా సక్రమంగా అందించాలి. 170 యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలి. జీవో నెంబర్ 3ని పకడ్బందీగా అమలు చేయాలి. ఏవైతే ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి గవర్నర్ ఏ రకమైనటువంటి పరిపాలనా అధికారాలు కలిగి ఉన్నారో వాటిని ప్రస్ఫుటంగా గవర్నర్ పర్యవేక్షించి, గిరిజన ప్రాంతాన్ని పర్యవేక్షించి వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి మన రాష్ట్రాన్ని
ఒక సీనియర్ సిటిజన్ని తీసుకొచ్చి గవర్నర్గా నియమిస్తే ఆయనకి మన బాధలు చెప్పుకుంటామా, లేదంటే ఆయన బీపీ షుగర్ తోటి ఉన్నట్టు ఆయన బాధలు ఆయన చూసుకుంటారో తెలియని పరిస్థితి. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 131వ ఆవిర్భావ వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు గర్భాలయంలో మూలమూర్తుల స్వామి అమ్మవార్లను శాస్త్రోక్తంగా విశేష పూజలు గావించారు. ఆయుష్ హోమాన్ని నిర్వహించారు. అదే కలిసి ఆ ఆశ్రమం వస్తే శ్రీకృష్ణ జయంతి చేయడం ఆ ఉత్సవం అంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3వ విడత నేతన్న నేస్తం పథకాన్ని లాంచ్ చేసిన సీఎం. విజయనగరంలో చేనేత కార్లకు చెక్కులు అందజేసిన కలెక్టర్. శ్రీకాకుళం జిల్లాలో ఉత్సాహభరితంగా వన మహోత్సవం. సొంత గ్రామంలో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఉద్యోగులు. రామచంద్రాపురంలో భోజన విరామ సమయంలో ధర్నా. బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నంది విగ్రహం మాయం. ఘటనా స్థలిని పరిశీలించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.